యుద్ధతంత్రంలో దెబ్బకి దెబ్బతీయడమే ఉంటుంది. రష్యా లోపలికి ఓ పక్కన ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్న సందర్భంలో మరొక వైపు ఉక్రెయిన్ బెల్గ్రేడ్లోకి చొరబడే ప్రయత్నం చేసింది. 3 సార్లు దెబ్బ కొడితే 4వసారి బెల్గ్రేడ్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల మీద దాడులు చేసింది ఉక్రెయిన్. దానికి ప్రతీకారంగా కియూతో పాటుగా పలు నగరాల మీదన యుద్ధ విమానాలతో దాడులు చేసింది రష్యా. ఆ దెబ్బకి భయపడిపోయినటువంటి ఉక్రెయిన్ ఆ భయం లేదని నిరూపించేందుకోసం రష్యాకి సంబంధించినటువంటి నౌకా స్థావరాల మీదకి దాడికి దిగింది. 2 నౌకల మీదకి మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఇప్పటిదాకా రష్యాకి సంబంధించిన 20 నౌకల్ని ధ్వంసం చేశామని ప్రకటించింది. మరొక వైపు రష్యా ఇప్పుడు తాజాగా భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడింది. రష్యాకి సంబంధించినటువంటి ఎక్కడైతే అటాక్ చేసేటటువంటి వ్యవహారం ఉందో ISIS ఇష్యూస్ కూడా ఉక్రెయినే అని భావిస్తూ మిస్సైల్ దాడులు ఎడతెరిపి లేకుండా చేస్తుంది. ఉక్రెయిన్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాంతాల అన్నిటి మీదన కూడా ఎడతెరిపి లేని దాడులకి తెగబడుతోంది.